వాస్తవానికి నాకు ఈ కార్యక్రమానికి రావాలని లేకుండా, ఎందుకంటే నాకు శత్రువుతో కొట్లాడడం, ఎంత పెద్ద శత్రువుతో కొట్లాడడం కానీ ఇబ్బంది ఉండదు. వీర భయంకరమైన యుద్ధం చేస్తే కానీ ఆత్మీయులు వదిలిపెట్టే సందర్భాన్ని నేను అస్సలు రాని మన దగ్గరికి వాటి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాను. కొంచెం తట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి. నాకు సీనన్న నిర్ణయం తీసుకునే విషయం తెలియదు. నేను రోజు ఎక్కడ కార్యక్రమాలు ఉన్నట్టున్నాను. పొద్దున్న లేవగానే నా వైఫ్ చెప్పింది, సార్ నిన్న చాలా ఎమోషనల్ అయినారు కేసీఆర్ గారు, చూసిన వాళ్ళు. ఎందుకనంటే శ్రీనివాస్ రెడ్డి గారు అమెరికా వెళ్ళిపోతున్నారట, ఆ సందర్భంగా పోయి కలిస్తే ఎమోషనల్ అయినారు. అంటే అమెరికాకు పోవడం సహజంగా జరిగే విషయం, పోతూనే ఉంటారు వస్తూనే ఉంటారు కదా, సార్ ఎందుకు అవుతారు అని చెప్పి నేను ఫోన్ చేసిన. అంటే నేను 3 పేర్లతో పిలుస్తుంటాను. కోపం వచ్చినప్పుడు వాసు అంటారు, ప్రేమగా పిలిచినప్పుడు సీను అంటారు, ఆఫీసు పని మీద పిలిస్తే సీనన్న అంటారు. బహుశా నేను ఒక్కనే కావచ్చు, వాళ్ళ అమ్మ అయిన తర్వాత పిలిచింది అట్లా, శ్రీను అను వాసు అను, మా ఇద్దరికి అనుబంధం. చేస్తే కొంచెం కోపానికి వచ్చిన, అట్లెట్లా పోతావు వదిలిపెట్టి నువ్వు అని చెప్పి, సరే తను చెప్పిండు. ఫోన్ పెట్టేసినాక 1 గంట 2 గంటలు పట్టింది నేను చేరుకోవడానికి. నా వైఫ్ ఒక మాట అన్నది అప్పుడు, నన్ను ఊరడించే మాట, నువ్వు 4వ తరగతిలోనే నీ బిడ్డను ఊటీలో వదిలేసి వచ్చేటప్పుడు కూడా అంత ఎమోషన్ కాలేదు, ఎందుకంత అవుతున్నారు మీరు? ఆయన ఇక్కడ పోతున్నాడు పిల్లల దగ్గరికి కదా, వాళ్ళ పిల్లల దగ్గరికి. ఈ వయసులో అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకోవడం న్యాయమే కదా, మా తల్లిదండ్రులకు సేవ చేయాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం అనేది వాళ్ళకి కూడా న్యాయమైన కోరికే కదా. మరి చర్చ చేసుకో. నేను ఎందుకు ఫీల్ అయినా అంతగానం అంటే, 69 ఉద్యమంలోనే పాల్గొన్నవాడు, అప్పటికీ ఆ భావజాలం ఉన్నవాడు, కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని నేలతల విముక్తి చేసుకొని ఈ మట్టిలో కలిసిపోకుండా ఎట్లా వదిలిపెట్టిపోతున్నాడు అన్న భావన కొద్దిసేపు బాధ పెట్టింది. అంత ప్రేమించాడు కదా, అంత ఇష్టపడ్డాడు కదా ఈ భూమిని, ఈ నేలతల్లిని అని చెప్పి నేను కొంచెం కోపంగానే, మేమందరం లేవా, ఎందుకు పోవాలి నువ్వు అని. ఉంటారే, అందరు ఉన్నారే, కానీ ఎవరి పనులు ఉంటారు కదా. ఇక నాకు మామకు ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా మరి నేను పోవాల్సి వస్తుంది, నా పిల్లల కోరిక మేరకు మాట. నిజం, ఇంతకుముందు పద్మనాభ గారు చెప్పినట్టు ఈ చివరికి నేనేం నిర్ణయం తీసుకున్నా అంటే, ఒక ఆలోచన వచ్చాక నిమలపడ్డా అంటే, ఎక్కడికి పోతే వెళ్ళి 6 నెలలకు ఒకసారి మనం అనుభవిద్దాం. నేను ఒక కోరిక కోరాలనుకున్నా, రాజేష్ని వాళ్ళ పాపను, వీలైతే ఆఖరి రోజులకు ఇక్కడికే తెస్తే ఇక్కడనే పెడదాం. సీరియస్గానే అనుకున్నా, అది రిక్వెస్ట్ చేద్దాం వాళ్ళిద్దరిని, ఎందుకంటే ఈ మట్టిని అంత ఇష్టంగా ప్రేమించిన వాడు కదా అని అనుకుని మళ్ళీ నన్ను నేను నిమ్మలం చేసుకున్నా. అయితే మా మధ్యన చాలా 100లు ఉంటాయి, 1000 ఉంటాయి, 1,00,000 ఉంటాయి, అనుబంధాలకు సంబంధించి, ఇతరులకు సంబంధించి. ఎందుకంటే చాలా సంవత్సరాలు చారన్న కావచ్చు, సీనన్న కావచ్చు, నేను ముగ్గురమే భవన్లో కూర్చున్న వాళ్ళం చాంబర్ నుండి, నేను అధికార ప్రతినిధి. అనేక చర్చలు, ప్రత్యేకించి నేను ఒకటి మాట చెప్పి ముగిస్తా.
సరే ఉద్యమ సందర్భం అనేక ఎత్తుపల్లాలు, ద్రోహాలు, మోసాలు, కుట్రలు ఇన్ని జరుగుతున్న సందర్భంలో కూడా మా చర్చలు చారిసాబ్ నేను సీనియర్ ముగ్గురం కలిసి కూర్చొని చేసినవి కావచ్చు. ఇక సోదరులు హరీష్ గారు నేనైతే కలిసి తిరిగేవాళ్ళు రోజు మ్యాక్సిమం 1 వెహికల్లో. అవన్నీ అనుభవాలు ఒకవైపు అయితే సార్ దీక్ష కూర్చుంటాను ప్రకటించినప్పుడు ఆయన ఒక్క నిమిషం నిమ్మలంగా లేడు. కొన్ని సందర్భంలో ఈడ చివరి రోజులు వస్తుంటే పరగ్గా ఉండేవాడు. అటు ఇటు వచ్చి నన్ను పట్టుకొని గట్టిగా, అన్న ఎట్లనన్నా నువ్వు చెప్పి ఆపరాదే సార్ని, పోవద్దని చెప్పు. ఆ ముండా కొట్టు పాపం నాకన్నా కొన్ని పెద్ద పదాలు వస్తాయి, తిట్లు అనుకున్న సందర్భం వస్తే ఆయన అంత ఆవేశంలో కూడా అంత కోపంలో కూడా ఆ ముండా కొడుకులు మంచోళ్ళు గారే, వాళ్ళు చచ్చిపోవాలని చూస్తారు. ఇయ్యరే మనకి ఇట్లయితే ఎట్లా మనకు నాయకుడు పోతే మళ్ళీ ఎట్లా దొరుకుతాడు, ఎట్లా ఊహించాలి మనం తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ లేకుండా చివరి క్షణం వరకు. బహుశా నాతోనే కాదు, హరిచంద్రుడు కావచ్చు, ఇంకా ఇతర మిత్రుడు కావచ్చు, అదే చెప్పుంటాడు ప్రతి సందర్భంలో పదే పదే చివరి క్షణం వరకు. నేను చెప్పిన సీనన్న నేను నీతోనే ఉన్నా, అన్నిట్లో సార్ని ఎట్లా అంగీకరించినాం మనం అన్న చెప్పినట్టు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే మాట అన్నిట్లో చెప్పిన. ఈ విషయంలో నేను కూడా వ్యతిరేకిస్తున్నా సార్ని, వద్దనే చెప్తున్నా. కానీ ఎందుకో నాకు కూడా కొన్ని విషయాలు చెప్పి ఒప్పించిండు. తప్పని పరిస్థితిలోనే నేను కూడా ఒప్పుకున్నా. కానీ నమ్ముతున్నాడు బాగా సారు, వస్తుందనే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. ఇదే మంచి టైం అని చెప్పి నాకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. నేను కూడా దాన్ని నమ్ముతున్నా. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటిలాగానే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఒప్పుకోవాల్సిందే మనం ఇద్దరం కూడా, అందరం కూడా అని మాట చెప్పి. సరే ఆ తర్వాత సార్ కూర్చోవడం, ఖమ్మం పోవడం, ఖమ్మం తీసుకుపోవడం వాళ్ళు ఖమ్మంలో జైలు నుంచి హాస్పిటల్కి తీసుకుపోతూ సార్ వెంట ఉన్న వాళ్ళను వేరు చేసి వాళ్ళు చేసిన కుట్ర ఫలితంగా, కుట్రపూరితంగా వాళ్ళు ఏదైతే బయట రిలీజ్ చేసినారో ఆ సందర్భంలో ఆఫీసులో ఉన్న మిగతా మిత్రులందరూ కూడా వెళ్ళిపోవడం, వ్యతిరేకంగా కొంత తయారు కావడం. ఆ సమయంలో ఆ పిల్లోడు మనోజ్ ఉండి మాకు సమాచారం ఇచ్చాడు. నేను ప్రభాకర్ ఇతర మిత్రులు మేము మా ఫోన్ నెంబర్ కూడా మార్చేసి వేరే పనులు తిరుగుతున్నాం. సార్ని కాపాడుకోవడానికి ఏం చేయాలనే పనులు. మేము భవన్ చేరుకున్నాం. సీనన్న, ఆ పిల్లడు మనోజ్, రాజేష్ ముగ్గురే ఉన్నారు. పిల్లలు మిగతా పనిచేసే పిల్లలు. కనపడగానే ఊరికి వచ్చి నన్ను పట్టుకున్నాడు. అన్న ఇప్పుడు నువ్వు వచ్చిన ధైర్యం వచ్చింది, ఒకడొకడు వెళ్ళిపోతుంటే నాకు భయం వేసింది, బాధ వేసింది. ఏం జరిగిందంటే ఒకసారి కలిసిండా సార్, మాట్లాడినా ఏం జరిగిందట. నేను చెప్పి నేను ట్రై చేస్తా ఉన్నా రేషన్ కేటీఆర్కి, హాస్పిటల్లో లైన్లోకి వస్తారు, మాట్లాడి తెలుసుకుందామని చెప్పి. సార్ కలిసిండు వాళ్ళు. నేను బలంగా నమ్ముతున్నా కేసీఆర్ చేయలేదు, ఏదో కుట్ర జరిగింది దీంట్లో, జరగదన్నా అట్లా అని చెప్పి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇవాళ వారు ఫోన్ చేసి లేదన్నా సారు కంటిన్యూ చేస్తున్నాడు, చెప్పండి మీరు. నేను ఇక్కడి నుంచి ప్రకటించిన ఇది ప్రభుత్వం మోసం, ప్రభుత్వం దగా, ప్రభుత్వం కుట్ర. కేసీఆర్ గారు దీక్ష విరమించలేదు, ఇది ప్రభుత్వం ప్రయత్నం ప్రకారం పోలీసులను అడ్డబెట్టుకొని చేసిన దుర్మార్గం ఇది. కేసీఆర్ నిరాదీక్ష కొనసాగుతుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ వాతావరణం మారింది. ఏదో సీనన్న గురించి చెప్పాలంటే లక్షలు ఉంటాయి, 100,000 ఉంటాయి. కానీ మళ్ళీ కాసేపు నేనే అనుకున్నా, అయినా ఎందుకు ఎక్కడికి పోతున్నాడు సీనన్న, మనం ఎందుకు ఇంతగా ఇది కావాలి. మనిషి దగ్గర ఉంటేనే కాదు కదా, ఎక్కడున్న భావనే కదా మనవాడు, మనము అనేది. పిల్లల దగ్గర ఉండడం న్యాయమైందే వాళ్ళకు అని చెప్పి అనుకోవడం. సరే సారు కూడా విన్న క్షణం ఎవరైనా అదే పద్ధతిలో రియాక్ట్ అవుతాం. ఇష్టపడే వాళ్ళం, ప్రేమించే వాళ్ళు ఎవరైనా, మనం ప్రేమించిన వాళ్ళు దూరం అవుతున్నప్పుడు సహజంగా వచ్చే బాధ. సరే ఇప్పుడు గతంలో కాదు కదా,
ఎక్కడో ఖండాంతరాలు పోతున్నాం మళ్ళీ కనపడడం అనేది లేదు. ఎందుకంటే కాశీ పోతున్నట్టే మళ్ళీ వస్తారు రారు అన్న భావన ఉండేది, కానీ ఇప్పుడు అవసరం లేదు. మాకు గంటలే 14-17 గంటలే కాబట్టి ఏమి లేదులే అని మళ్ళీ నన్ను నేను తమాయించుకుని ఉన్న సందర్భంలో నిన్న మళ్ళీ హరీష్ అన్న ఫోన్ చేసి అన్న తప్పకుండా రావాలి సార్ చెప్పిండు, పర్టికులర్గా సీనియర్లతో అనుబంధం ఎక్కువ ఉన్న వాళ్ళు మీరు 5-6 ఉన్నారు, తప్పకుండా మీరు అందరూ హాజరు కావాలని నేను చెప్పిండ్రు. చెప్పడం సంతోషం. వాస్తవానికి సరే మేము ఎప్పుడు తిట్టుకునే పద్ధతుల్లో ఎందుకు అనుకునేదంటే, నేను ఊరికనే ఎప్పుడన్నా ప్రొఫెసర్ కదా ముసలాయన రిటైర్ అయిన వారి తాతయ్య అంటే ఓపెన్కి వచ్చాడు, నీకంటే నేను యంగ్ ఉన్నా, సరే నాకంటే యంగ్ ఉంటే నీకు విద్యార్థి విభాగం అప్ప చెప్తాను పోను, నువ్వు విద్యార్థి నాయకుడు కావాలి అని చెప్పి కొన్ని సందర్భాల్లో కొంచెం మిమ్మల్ని మేము ఊరడించుకునేది, సంతోషంగా నవ్వుకునే ప్రయత్నం చేసుకునేది. అట్లా అనేక సందర్భాలు మమ్మల్ని మేము రిజ్యునేట్ చేసుకోవడం కొరకు ఉద్యమ సందర్భంలో ఆ రకంగా ఉండి ఆత్మీయతను పంచుకొని మమ్మల్ని అందరినీ కూడా ఉద్యమంలో నడవటానికి స్ఫూర్తినిచ్చిన ఆయన వయసు, నేను 100,000 సందర్భాలు మీరు సార్ చెప్పండి, నేను మా దగ్గర ఉండే వాళ్ళందరికీ కూడా ఎవరైనా ఉద్యమం విషయంలో నారాజు అవుతున్నప్పుడు అది అటువంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలరా, ఏ క్షణంలో కూడా నారాజు లేకుండా అన్నీ ఉండి ఉద్యమం కొరకు వాళ్ళు పనిచేస్తున్న విధానం, దీన్ని చూసి మనం ఇన్స్పైర్ కావాలి అని చెప్పి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చే పద్ధతుల్లో నాకు సహకరించి నన్ను ధైర్యం ఇచ్చి ముందు నడిపిన సీనన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా మనం ఎక్కడికో పోలేదు, ఎంత దూరంలో లేదు. నేను పద్మారావు గారికి చెప్తున్నా, సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా, నువ్వు పోవాలనుకున్నప్పుడు నాకు చెప్పాలి, లేదా నేను పోవాలనుకున్నప్పుడు నీకు చెప్తా, కలిసే పోదాం. ఎప్పుడు పోయినా వీలైతే ఎత్తుకొచ్చే ప్రయత్నం చేద్దాం మళ్ళా తప్పకుండా. ఓకే, తప్పకుండా వచ్చేటోళ్ళు పెట్టమందాం, సోషల్ మీడియాలో పెట్టి మనం అయితే బుక్ చేద్దాం. సీనన్న రాజేష్ అండ్ సోదరి తప్పకుండా మేము ఎంత ప్రేమగా చూసుకున్నామో ఇక్కడ మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడో, సరే మీరు అంతకంటే ఎక్కువ చూసుకుంటారో మాకు తెలుసు, అందులో సందేహం లేదు. కానీ ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా మాకు కాల్ చేసి చెప్పాలి, ఎందుకంటే వయసు అటు ఉంటుంది, మరి ఎప్పటికి ఉంటాడని ఎట్లా అనుకుంటా ఉండవు కదా. అట్లాంటి సందర్భం ఏదో వస్తే మాకు కాల్ చేస్తే మాకు తప్పకుండా అని చెప్పి, నాకు విడిపోలు ఏం చెప్పడం లేదు నేను, ఎందుకంటే విడిపోవట్లేం కాబట్టి మానసికంగా ఎప్పుడు కలిసే ఉంటాం కాబట్టి. సీనన్న ఇచ్చిన సేవలకి మన సారు పెద్ద సారు కేసీఆర్ గారి ప్రేమకి అభిమానానికి సీనన్న పట్ల ఉన్న కృతజ్ఞతకి నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని నేను చూస్తూ అందరికీ ధన్యవాదాలతో సెలవు. జై తెలంగాణ.